అప్పుడే పుట్టిన ఆడబిడ్డను చూడగానే మహాలక్ష్మి ఇంటికొస్తుందని సంబరపడిపోయారు దంపతులు. కానీ నెలలు గడుస్తున్నా శరీరాన్ని కదిలించడానికి ఇబ్బంది పడుతున్న చిన్నారిని చూస్తున్న తల్లిదండ్రులు గాబరా పడ్డారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళు భయపడినట్లే అరుదైన వ్యాధి సోకిందని తేలింది. వైద్యానికి కోట్లలో ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పగానే కాళ్ల కింద భూమి కుంగిపోయినట్లు అనిపించింది. నిరుపేద కుటుంబం మహాలక్ష్మిని కాపాడాలంటూ కూటమి ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ముఖ్యమంత్రి మంత్రులను కలిసిన స్పందన లేకపోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముద్దులొలికే ఈ చిన్నారి పేరు పునర్వికాశ్రీ. వయస్సు 11 నెలలు. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఉంటుంది. 3.5 కిలోల బరువుతో పుట్టినప్పుడు అంతా సవ్యంగానే ఉందని అనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. కానీ 6 నెలలు గడిచినా శరీరాన్ని కదిలించలేక ఇబ్బంది పడేది. దీంతో తల్లిదండ్రులు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. కర్నూలు వైద్యులు హైదరాబాద్కు తీసుకుని వెళ్లాలని సూచించారు. అలా హైదరాబాద్లోని రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకొచ్చారు. అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు వైద్యులు. ఇది జన్యుపరమైన వ్యాధి అని, వెన్నెముకలోని కణాలను దెబ్బతీసి కండరాల బలహీనత, క్షీణతకు దారితీస్తుందని వివరించారు డాక్టర్లు. దీనివల్ల శరీరాన్ని కదిలించలేక, నడవలేక అచలన స్థితిలోనే ఉండిపోతారని, అలాగే మరణించే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు చెప్పేసరికి చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. చిన్నారి పునర్వికాను కాపాడుకోవాలంటే పాపకు 2 ఏళ్ల వయసు వచ్చేలోపు జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు సూచించారు. దీని విలువ 16 కోట్ల రూపాయలని తెలియటంతో తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది. బార్బర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న చిన్నారి తండ్రి సురేష్ జీవితాంతం కష్టపడినా అంత డబ్బు సంపాదించలేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కూటమి పెద్దలందర్నీ కలిసినా స్పందన లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పైన గవర్నమెంట్లో ఇలాంటి ఒక పేరెంట్ వాళ్ళ పాపకి ఇలా వచ్చింది, ఎస్ఎంఏ టైప్లో ఒక టైప్ వచ్చింది. వాళ్ళకి లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు సార్ వచ్చేసి హెల్ప్ చేశారు, వాళ్ళ ప్రాణాలు కాపాడారు. అలాగే ఈ గవర్నమెంట్లో కూడా మా పాపని ఖచ్చితంగా మీరు కాపాడండి సార్, ప్లీజ్ మా రిక్వెస్ట్ ఇది. పునర్వికాశ్రీ పరిస్థితి గురించి తెలుసుకున్న కొన్ని సేవా సంఘాలు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. కానీ 16 కోట్ల రూపాయలు సమకూరటం కష్టమని ప్రభుత్వం దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. యువకులు ముందుకొచ్చి మేము కూడా ఈ ద్రోణాచలం సేవా సమితి ఆధ్వర్యంలో మేము కూడా చందాలు వసూలు చేస్తాము అని చెప్పేసి తిరుగుతున్నారు. వాళ్ళు కూడా తిరుగుతున్నారు. ఈ పాప కోసం, చిన్న కోసం ప్రతి ఒక్కళ్ళు దయార్థ హృదయంతో స్పందించి ప్రతి ఒక్కళ్ళు తమకు తోచినంత సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్న చిన్నారిని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి కాపాడారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి తమ 11 నెలల కుమార్తెని కాపాడాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.